హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఈక్విటీ అండ్ దాని వాల్యుయేషన్ గురించి చెప్పబోతున్నాను. ఈక్విటీ వాల్యుయేషన్ అంటే టైం వాల్యూ, ఒక కంపెనీ షేర్స్కున్న టైం వాల్యూని ఎస్టిమేట్ చేయడం. ఇది ఇన్వెస్టర్స్కి వాళ్ళ స్టాక్ వ్యాలిడో కాలేదని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ డీసీఎఫ్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనేది చాలా బాగా యూజ్ చేస్తారు. డీసీఎఫ్ ఒక స్టాక్ వాల్యూ అనమాట. అంటే ఒక ఫ్యూచర్ ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్ క్యాష్ ఉన్న ఎక్స్పెక్టెడ్ రేట్ని డిస్కౌంట్ చేసి చూపెడతానట. దాని ఫార్ములా ఏంటంటే P0 D1/R-10. దీన్ని కోర్డాన్ గ్రోత్ మోడల్ అంటారు. వేర్ P0 అంటే స్టాక్ ప్రైస్, D1 అంటే డివిడెండ్ నెక్స్ట్ ఇయర్ అంటే రికార్డెడ్ రిటర్న్, R అంటే రికార్డెడ్ రిటర్న్, G అంటే డివిడెండ్ గ్రోత్ రేట్. రిలేటివ్ వాల్యుయేషన్ ఒక కంపెనీస్ వాల్యుయేషన్ రేషియోస్ అని పీ స్కేల్ అంటే పిఈ, పీబీ అలాంటి దాన్ని కంపేర్ చేస్తుంది. ఫ్రీ క్యాష్ ఫ్లో మోడల్స్ క్యాష్ ఫ్లోస్ యూజ్ చేసి అది ఈక్విటీగా డివిడెండ్ బదులు ఈక్విటీ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ బాండ్ వాల్యుయేషన్ గురించి చెప్పుకుందాం. ఈక్విటీ అండ్ బాండ్ వాల్యుయేషన్ గురించి ఈరోజు వీడియో. ఈక్విటీ వాల్యుయేషన్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు బాండ్ వాల్యుయేషన్ గురించి చెప్పుకుందాం. బాండ్ వాల్యుయేషన్ అంటే బాండ్స్ కన్నా ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ప్రజెంట్ వాల్యూని తెలుస్తుంది అనమాట. ఈ క్యాష్ ఫ్లోస్ అన్ని పీరియాడిక్ కాపన్ పేమెంట్స్ ఉంటాయి. మళ్ళీ దాని ఒక ఫేస్ వాల్యూ అనేది మెచ్యూరిటీకి వస్తాయి. దీని ఫార్ములా అంటే P=σC/1 + R(T) +1 ఇక్కడ P అంటే ప్రైస్, C అంటే కాపన్, R అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, F అంటే ఫేస్ వాల్యూ, T(N) అంటే టైం పీరియడ్స్. ఒకవేళ R కాపన్ రేట్ అనుకోండి, బాండ్ డిస్కౌంట్ రేట్ అయితే, అదే R కాపన్ రేట్ కాకపోతే బాండ్ ప్రీమియం ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఈల్డ్ టు మెచ్యూరిటీ అనేది ఉంటుంది కదా, ఇదే బాండ్ ప్రైస్ అనమాట. అండ్ ఇది క్యాష్ ఫ్లోస్ బట్టి ఉంటుంది. ఈ ఈల్డ్ టు మెచ్యూరిటీ అనేది ఒకవేళ మెచ్యూరిటీ అయిపోయినప్పుడు బాండ్ టోటల్ రిటర్న్ మీద మనకు కనబడుతుంది. ఈక్విటీ వాల్యుయేషన్ ఓనర్షిప్ మీద డీల్ చేస్తుంది. అదే బాండ్ వాల్యుయేషన్ డెప్ట్ గురించి డీల్ చేస్తుంది. స్టాక్ క్యాష్ ఫ్లోస్ అనేది అన్సర్టెన్, మళ్ళీ బాండ్ క్యాష్ ఫ్లోస్ అనేది యూజువల్ ఫిక్స్డ్ అయి ఉంటుంది. ఈక్విటీకి మెచ్యూర్ డేట్ ఉండదు, కానీ బాండ్స్కి ఉంటుంది. అయితే రెండింటి మీద టైం వాల్యుయేషన్ అనేది తెలుసుకునేది అప్లై అవుతుందన్నమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.